అరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రా మనం? ఏమోరా ఏంటో అదరా ఎక్కడికి వెళ్ళాలో ఏంటో. రే అన్నయ్య అన్నయ్య అన్నం పెడుతున్నారా? ధైర్యంగా ఉండండి. మీ బాధ ఎవరూ తీర్చలేనిది. ఇలాంటి సమయాల్లోనే మనసు రాయి చేసుకోవాలి. ఎక్కడున్నా మీ ఆవిడ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకోవటం తప్ప ఎవరు మాత్రం ఏమి చేయగలం? భోజనం చేసావా? చేసామండి. ఏమండి అంత లావుగా ఉండే మనిషి ఎందుకండి ఏడుస్తున్నాడు? పాపం ఆయన భార్య పోయింది. ఇవాళ దినం మనిషి కుంగిపోతున్నాడు. ఏదో నలుగురు ఓదారిస్తే కొంచెం తేలిక పడతాడు కదా. అవునులేండి. ఐడియారా? ఏంట్రా? ఏం లేదురా, బాధలో ఉన్న వాళ్ళని ఓదారిస్తే తేలిక పడతారంట కదా. మనం వెళ్ళి ఆయన్ని ఓదార్చి మనం కూడా వాళ్ళతో పాటు భోంచేద్దాంరా. అది సరేరా, మనం ఎవరిని ఎప్పుడు ఓదార్చలేదు, ఎలా ఓదార్చాలో కూడా తెలియదుగా. అదేంట్రా, అప్పుడు జైలర్ గారు వాళ్ళ కుక్క పిల్ల చచ్చిపోయి బాధపడుతుంటే అసిస్టెంట్ జైలర్ గారు ఓదార్చారు, గుర్తుందా? బాధపడకండి సార్, చచ్చిపోయిన మీ కుక్క పిల్ల ఎంత మంచిది సార్. మీరు డ్యూటీకి వెళ్ళడం ఆలస్యం, మా ఇంటికి వచ్చేది, నా మీదకెక్కేది, నా మూతి నాకేది, నా పక్కలో పడుకునేది. నా పక్కలోనే కాదు సార్, మన కాలనీ వాళ్ళందరి పక్కల్లోనూ పడుకునేది. గుర్తొచ్చిందా? ఓ గుర్తొచ్చింది. ఓదార్దాం పద. బాధపడకండి సార్, మీ పెళ్ళం ఎంత మంచిదో. మీరు డ్యూటీకి వెళ్ళినప్పుడు మా ఇంటికి వచ్చేది. అంతేనా? నా మీద పడి నా మూతి నాకేది. మూతి నాకటం ఏంటమ్మా, నా పక్కలోనే పడుకునేది. నీ పక్కలో ఏంటి, నా పక్కలో అయితే ఎన్నిసార్లు పడుకుందో. నీ పక్కలో ఏంటి, మన కాలనీ వాళ్ళు అందరి పక్కలో పడుకునేది. అవును, ఆవిడ చాలా అందంగా ఉంటుంది సార్.